బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత బెయిల్ కు మరోసారి చుక్కెదురైంది. ఇక ఆమె బెయిల్ పిటిషన్ పైన విచారించిన ఢిల్లీ రౌస్ అవెన్యూ కోర్టు తీర్పును ఈ నెల 6వ తేదీకైతే వాయిదా వేసింది. ఇక ఢిల్లీ లిక్కర్ స్కామ్ కేసులో కల్వకుంట్ల మార్చి 15వ తేదీన ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ అధికారులు అరెస్టు చేయగా తర్వాత తీహార్ జైల్లో ఉన్న కవితను అదే కేసులో సిబిఐ కూడా అరెస్టు చేసింది. సిబిఐ ఈడీ కేసులో కూడా తీర్పును మే 6వ తేదీన విడుదల చేయాలని నిర్ణయించింది. దీంతో మే 6వ తేదీన కవిత బెయిల్ పైన తీర్పు వెలువడనుంది. బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత బెయిల్ కు మరోసారి చుక్కెదురైంది. ఇక ఆమె బెయిల్ పిటిషన్ పైన విచారించిన ఢిల్లీ రౌస్ అవెన్యూ కోర్టు తీర్పును ఈ నెల 6వ తేదీకి వాయిదా వేసింది. ఢిల్లీ లిక్కర్ స్కామ్ కేసులో కల్వకుంట్ల మార్చి 15వ తేదీన ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ అధికారులు అరెస్టు చేశారు. ఆ తర్వాత తీహార్ జైల్లో ఉన్న కవితను అదే కేసుకి సంబంధించి సిబిఐ కూడా అరెస్టు చేసింది. సిబిఐ ఈడీ కేసుల్లో తీర్పును మే 6వ తేదీన విడుదల చేయాలని నిర్ణయించింది. ఇక దీంతో మే 6వ తేదీన కవిత బెయిల్ పైన తీర్పు రానుంది. బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవితకు బెయిల్ మరోసారి చుక్కెదురైంది. అయితే ఆమె బెయిల్ పిటిషన్ కి సంబంధించి విచారించిన ఢిల్లీ రౌస్ అవెన్యూ కోర్టు తీర్పును ఈ నెల 6వ తేదీకైతే వాయిదా వేసింది. ఇక ఢిల్లీ లిక్కర్ స్కామ్ కేసులో కల్వకుంట్ల మార్చి 15వ తేదీన ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ అధికారులు అరెస్టు చేయగా ఆ తర్వాత తీహార్ జైల్లో ఉన్న కవితను అదే కేసుకి సంబంధించి సిబిఐ కూడా అరెస్టు చేసింది. సిబిఐ ఈడీ కేసుల్లో తీర్పును మే 6వ తేదీన విడుదల చేయాలని నిర్ణయించింది. దీంతో మే 6వ తేదీన కవిత బెయిల్ పైన తీర్పు రానుంది.